అయితే మొత్తం ఇంకో 10 రోజుల్లో అయితే ఉండబోతుంది. ఎలా ఉంటది ఇక్కడ ఈసారి పిఠాపురం నియోజకవర్గం? జనసేన అండి. ఎందుకని అంత అలా గట్టిగా చెప్తున్నారు? అతను కష్టపడుతున్నాడు కదా, 5 సంవత్సరాలు బట్టి 10 సంవత్సరాలు బట్టి కష్టపడుతున్నాడు. 10 మందికి ఏమైనా ఉన్న కూడా సాయం చేస్తున్నాడు. ఒకసారి చూడాలి కదండి. అంటే ఇక్కడ కళ్యాణ్ గారిని ఓడించడానికి చాలా మంది ప్రయత్నిస్తున్నారు కదా, ముద్ర గారు, పద్మనాభం కానీ, మిథున్ రెడ్డి, ఇలా దోరపంటి చంద్రశేఖర్ రెడ్డి. అంటే అందరి వల్ల ఆయన ఓడిపోయే ఛాన్స్ ఉంటదంటారు? ఉండదండి. గుండెల్లో ఉంటే ఎంతమంది ఏం చేసినా బట్టన్ నొక్కుతాడు లోపలికి వెళ్ళి. వాళ్ళందరూ ఎందుకండి, అంత పొట్టదలు ఎందుకండి అన్ని ఓడించడానికి? ఆడే అందరిలాంటి మనిషి కదా, ఒకసారి చూడాలి కదండి. అని ఎవరిని అన్యాయం చేయలేదు కదా. ఉన్నగారు ఏమో మనిషి వాళ్ళు 1,000 రూపాయలు ఏమైనా కోల్పోయిన వాళ్ళు గట్టి ఇచ్చాడు. అది తప్పే ఉందండి. అందరికి ఇచ్చాడు, అది తప్పే ఉంది. అలాంటి వ్యక్తిని నెగ్గించుకోవాలంటారు? నెగ్గించుకుంటామని పక్కగానే. అంటే భీమవరం, గాజువాక్ లో ఓడించారు, అలాగే ఇక్కడ ఒకసారి 2 సార్లు ఓడిపోయాడు, 3వ సారి చూడాలి కదండి. అది పిఠాపురం ప్రజలు అలాగే చేయరండి, చూస్తారు. నెగ్గిస్తారా? కంపల్సరీ నెగ్గిస్తారండి. గెలుపు ఖాయమండి. మెజార్టీ కూడా మనకు అనండి, పక్కా గెలుపు. మెజార్టీ తర్వాత దేవుడిది. అది ఎన్ని కోట్లు తెచ్చుకొని, ఎన్ని లక్షలు తెచ్చుకుని వైఎస్ఆర్ వాళ్ళు. పవన్ కళ్యాణ్ గారు పక్కా గెలుపు. మెజార్టీ గురించి నేను మాట్లాడను. గెలుపు ఖాయం. అదండి. గ్లాస్ అండి. ఎంపీ అలా పర్లేదండి. దీనికి వేసి కూడా దానికే వేస్తాడు. దీనికి వేసి కూడా దానికే వేస్తాడండి. ఇది ఒకటి అది ఒకటి వేయడు కదా. అది అంటే ఉదయ శ్రీనివాస్ గారు అయితే కొత్త అనుకోండి, కొత్తనే సరే ఇంకా పవన్ కళ్యాణ్ బట్టి పాడైపోతాం.